వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. గ్రామం చింతకాని, మండలం కాటారం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా. విద్యార్థిని నిడిగొండ రక్షిత, చెన్నకేశ్వరస్వామి, స్వాతి దంపతుల ముద్దుల కూతురు. విద్యార్థిని తండ్రి మాట్లాడుతూ, ముందుగా కాళేశ్వరం టీవీ యజమాన్యానికి నా యొక్క కృతజ్ఞతలు. మట్టిలో మాణిక్యముందని అన్నట్లు మా కోరిక నెరవేర్చిన మా కూతురు రక్షితకు గ్రావిటీ జూనియర్ కాలేజ్ హనుమకొండ, కాలేజ్ దెప్పట మహేష్ ఎండి యజమాన్యానికి మా కుటుంబం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రక్షిత 988 మార్కులు ఇంటర్మీడియట్లో ద్వితీయ సంవత్సరం మంచి ర్యాంకు సాధించడం మాకెంతో గర్వంగా ఉందని కొనియాడారు. అదేవిధంగా 980 మార్కులకు పైన విజయంక మోగించారు. కళాశాల యజమాన్యం పాల్గొని ఇట్టి విద్యార్థులను ఘనంగా సన్మానించారు. అనంతరం కాళేశ్వరం టీవీ సీఈఓ తోటకృష్ణ మాట్లాడుతూ, 12 ఏప్రిల్ 2026లో విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు, ముఖ్యంగా అమ్మాయిలు మరియు ప్రభుత్వ గురుకుల విద్యార్థులు అద్భుతమైన సత్తా కనపరిచారు. ఉన్నతమైన మార్పులు సాధించిన వారు ఎంసెట్, ఇతర ప్రవేశ పరీక్షలపై దృష్టి పెట్టాలని, మంచి మార్కులు రానివారు మెరుగైన విద్య కోసం ప్రయత్నించాలని కాళేశ్వరం టీవీ యాజమాన్యం సూచిస్తున్నారు. మా పాప మొదటి ర్యాంకు సాధించిన సందర్భంగా విచ్చేసిన కాళేశ్వరం టీవీ యాజమాన్యానికి శుభాకాంక్షలు. అలాగే మా పాప ఇంటర్మీడియట్ ఫలితాలలో మంచి ర్యాంకు సాధించి మొదటి ర్యాంకు సాధించింది. అలాగే అంతకుముందు సైతం కళాశాల నుండి హనుమకొండ, వరంగల్ జిల్లాల మంచి కార్పొరేట్ కాలేజీల నుండి 10 మంది పిల్లలు సైతం HCL ప్రోగ్రామ్కి సెలెక్ట్ అయినారు, పంపించారు. అదే HCL ప్రోగ్రామ్కి 10 మంది పిల్లలు గ్రావిటీ కళాశాల నుండి వెళ్తే అందులో 6 పిల్లలు HCL కంపెనీకి సెలెక్ట్ కావడం జరిగింది. అందులో మా పాప సైతం ఉంది. అది పిల్లలకు డైరెక్ట్ ఇంటర్మీడియట్తో జాబ్తో సహా బీటెక్ సైతం చేయించే దిశగా HCL కంపెనీ తోడ్పాటు చేస్తుందని కాలేజీ యాజమాన్యం మాకు తెలియజేసింది. అటువంటి HCL కంపెనీ ప్రోగ్రాంకు సెలెక్ట్ అయినందుకు సైతం శుభాకాంక్షలు. అలాగే మా పాపతో రక్షితతో పాటు మిగతా పిల్లలు కూడా సెలెక్ట్ కావడం జరిగింది. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిన్నటి రోజున ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో మొదటి ర్యాంకు సాధించిన మా కూతురు నిడిగొండ రక్షితకి ప్రత్యేక శుభాకాంక్షలు. అలాగే రక్షిత బాల్యదశ నుండి మంచి మార్కులు సాధిస్తూ 5వ తరగతిలో మన కాటారం ట్రైబల్ వెల్ఫేర్ గురుకులంలో జాయిన్ అయ్యి 10వ తరగతి ఫలితాలలో సైతం డిస్ట్రిక్ట్ జిల్లా భూపాలపల్లి జిల్లా టాపర్గా నిలిచింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ గ్రావిటీ జూనియర్ కళాశాలలో చదివి గ్రావిటీ జూనియర్ కళాశాలలో సైతం మొదటి సంవత్సరం జరిగిన ఫలితాలలో వెలువడిన ఫలితాలలో 466 మార్కులు సాధించి మొదటి సంవత్సర పరీక్షలో సైతం మొదటి ర్యాంకు సాధించింది. అలాగే 2వ సంవత్సరం జరిగిన పరీక్షలలో సైతం మంచి మార్కులు సాధించి మొదటి ర్యాంకు సాధించి 988 మార్కులు సాధించి మొదటి ర్యాంకులో నిలిచింది. అలాగే రక్షిత టాపర్గా నిలవడానికి కృషి చేసిన అధ్యాపకులకు, గ్రావిటీ జూనియర్ కళాశాల సిబ్బందికి మరియు ఆమె చదువుకునే దిశగా ఆమె చదువును సైతం ప్రోత్సహించిన కళాశాల ప్రిన్సిపల్ దెబ్బట మహేష్ సార్ గారికి శుభాకాంక్షలు. ఇలాగే వారి కళాశాల విద్యార్థులు ఎంసెట్ ఫలితాలలో సైతం మంచి ర్యాంకు సాధించి మొదటి దశలో నిలవాలని, ఎంసెట్ ర్యాంకు సైతం 10,000 లోపు సాధించే విద్యార్థులు మంచి పేరు, కళాశాల పేరు, వారి తల్లిదండ్రుల పేరు సైతం నిలబెట్టాలని మనసారా కోరుకుంటున్నాను.
వచ్చినందుకు మీకు ఎలాంటి ఆనందం ఉంది సార్? చాలా సంతోషంగా ఉంది. ఈ ఎంసెట్ ఫలితాలలో సైతం మా పాప మంచి ర్యాంకు సాధించి ఎంసెట్ ర్యాంకు కొట్టి ఫ్రీ సీట్ సాధించాలని ఆశిస్తున్నాను.